హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటో ఇప్పుడు చూసేద్దాం. విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఓ చిన్న వెలితి మాత్రం ఆ ఈవెంట్లో కొట్టొచ్చినట్టు కనిపించిందనేది కొంతమంది కామెంట్. విజయ్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన తన కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య ఈ ఇద్దరు విజయ్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. కనీసం సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ఇప్పుడు విజయ్ రచ్చ గెలిచినా ఇంట మాత్రం ఓడిపోయాడనే కామెంట్ వస్తోంది పలువురి నుంచి. అంతేకాదు, తన తల్లికి మద్దతుగానే జేసన్ సంజయ్ తన తండ్రికి దూరంగా ఉంటున్నాడని కొంతమంది చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ తండ్రి కొడుకుల టాపిక్ కాస్త తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే వందే మాతర గీతం విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. సాధారణంగా తమిళనాడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాటించే ప్రోటోకాల్కు భిన్నంగా ఈ కార్యక్రమంలో గీతాలను ఆలపించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తమిళనాడులో దశాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం రాష్ట్ర గీతం తమిళ్ తాయి వజ్జుతో ప్రారంభమై జాతీయ గీతం జనగణమనతో ముగుస్తుంది. అయితే మే 10న జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఈ క్రమం మారింది. మొదట వందే మాతరం ఆలపించారు, ఆ తర్వాత జాతీయ గీతం జనగణమన పాడారు. చివరగా మూడో గీతంగా రాష్ట్ర గీతం తమిళ్ తాయి వజ్జు ఆలపించారు. రాష్ట్ర గీతానికి ప్రాధాన్యత తగ్గించి దానిని మూడవ స్థానానికి నెట్టడంపై ప్రతిపక్ష డిఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలైన సిపిఐ, వీసీకే వంటి పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది తమిళ అస్తిత్వాన్ని అవమానించడమేనని విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై విజయ్ పార్టీ తమిళగ వెట్రికజగం వివరణ కూడా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం గవర్నర్ పాల్గొనే కార్యక్రమాల్లో వందే మాతరం మొదట పాడాలని లోక్ భవన్ అధికారులు చెప్పడం వల్లే ఇలా జరిగిందని తెలిపింది. భవిష్యత్తులో మాత్రం పాత సంప్రదాయం ప్రకారమే రాష్ట్ర గీతాన్ని మొదట, జాతీయ గీతాన్ని చివరన పాడతామని మంత్రి అదవ్ అర్జున్ స్పష్టం చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంబర మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా 2 భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం ఈ మధ్య జోరందుకుంది. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ వశిష్ఠ పరోక్షంగా ఖండించారు. దీంతో ఈ సినిమా ఒకే భాగంలో రానుందని క్లారిటీ వచ్చేసింది. కథల ఎంపిక విషయంలో సమంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట కమర్షియల్ లెక్కలు, స్టార్ క్యాష్ను పక్కన పెట్టి కథాబలం ఉన్న సినిమాలనే ఓకే చేస్తా అన్నారు. సినిమా చూస్తున్న మహిళలు తెర మీద కనిపించే పాత్రల్లో తమని తాము చూసుకోగలిగే పాత్రల్లోనే నటిస్తానన్నారు. లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కళ్యాణి ప్రియదర్శన్ మరో అరుదైన గంట సాధించారు. ఈ నెల 12 నుంచి 23 వరకు జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు హాజరు కానున్నారు ఈమె. మే 14న కేన్స్ రెడ్ కార్పెట్ మీద సందడి చేయబోతున్నారు. కేన్స్ లాంటి వేదిక మీద కనిపించే అవకాశం తనకు రావటం ఆనందంగా ఉందన్నారు ఈ హీరోయిన్. విజయ్ హీరోగా నటించిన జననాయకన్ మూవీ రిలీజ్ గురించి మేకర్స్ స్పందించారు. సెన్సార్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ హీరో విజయ్కి అభినందనలు కూడా తెలిపారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులను కలవడం ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన విజయ్కి సాదర స్వాగతం లభించింది. ఉదయనిధి స్టాలిన్ ఎదురొచ్చి స్వాగతం పలకగా శాల్వాతో సత్కరించి విజయ్ని ఆలింగనం చేసుకున్నారు స్టాలిన్. అనంతరం ఎండిఎంకే అధినేత వైగో, ఎన్టీకే పార్టీ నేత సీమన్ తదితరులను కూడా విజయ్ కలిశారు. అయితే కొత్త ముఖ్యమంత్రి సరికొత్త భేటీలు తమిళనాట చర్చనీయాంశమవుతున్నాయి. మర్యాదపూర్వక భేటీయేనని టీవీకే వర్గాలు చెబుతున్నా తనను హేళన చేసిన వారికి తన విజయాన్ని చూపించేందుకే వెళ్లారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నవశకానికి నాంది పలికిన వేళ తమిళ రాజకీయాల్లో తన పందా వినూత్నమని చెప్పే ప్రయత్నం అయ్యుండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాట రాజకీయం అంటే భాషాభిమానమే కాదు, డ్రెస్సింగ్ కూడా ఇంపార్టెంటే. అందుకే తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తెల్ల పంచె, తెల్ల చొక్కాలో తలతలలాడిపోతుంటారు అక్కడి నాయకులు. సర్పంచ్ నుంచి సీఎం దాకా అందరిది అదే స్టైల్. గతంలో కరుణానిధి, ఎంజీఆర్, ఆ తర్వాత పన్నీర్సెల్వం, పళనిస్వామి, ఇటీవల స్టాలిన్ అందరూ అదే లుక్లో కనిపించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలోనూ వాళ్ళంతా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా తెల్ల చొక్కా, తెల్ల పంచెలో వస్తారనుకుంటే ఆకర్షణీయమైన సూటు బూటు వేసుకొని సీఎంలా కాదు, సీఈఓలా వచ్చి ఆశ్చర్యపరిచాడు విజయ్. దీంతో ఇప్పుడు విజయ్ డ్రెస్సింగ్ స్టైల్ పొలిటికల్గా చర్చకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్కు ఫ్రాంచైజీని ప్రకటించింది టీం. సిరీస్కి సంబంధించి కొత్త టీజర్ని కూడా రిలీజ్ చేసింది.
ది వరల్డ్ ఆఫ్ మనీ హెయిస్ట్ కంటిన్యూస్ అనే పేరుతో తెరకెక్కించనుంది ఈ మూవీ టీం.